అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం షేర్ చేద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. మనకి ఎవరైనా పర్సన్ ఎదిగేటప్పుడు చుట్టూ ఫ్రెండ్స్ ఉండాలి, మనకు మంచి కోరే పర్సన్స్ ఉండాలి, లేదంటే పాజిటివ్గా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి అని అంటారు. సో వాళ్ళందరూ ఉంటారు కామన్గా, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనం మంచి కోరే వాళ్ళు ఆబ్వియస్లీ మనల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మన చుట్టుపక్కల శత్రువులు కూడా ఉంటారు, ఎనిమీస్. మనం ఎదుగుతూ ఉంటే చూడలేని వాళ్ళు, మనము ఏదైనా మంచి స్టెప్ తీసుకుంటుంటే కిందకి లాగాలి అనుకునే వాళ్ళు, అండ్ మనము ఒకవేళ ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేసి ఏదైనా పాజిటివ్గా వెళ్తుంటే కూడా మనల్ని నెగిటివ్ మాటలని మనల్ని కిందకి లాగడానికి చూస్తుంటారు. దీన్ని మనం ఓవర్కమ్ చేసి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని అంటారు? యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. కరెక్ట్. కానీ శత్రువులు ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే. సో ఇది ఎందుకు అంటున్నానంటే, శత్రువులు ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ని ఏలెత్తి చూపేది మన శత్రువులు, రైట్? మన కాన్స్టాంట్ గా అరే ఏంద్రా నువ్వు ఇట్లా, సో ఇట్లా ఏంటంటే బేసిక్గా నెగటివ్ టాక్ కానివ్వండి, మీలో ఉన్న నెగటివ్, ప్రతి పర్సన్ కి పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి. మన ఫ్రెండ్ అనుకోండి, ఒక నెగటివ్ మన గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్స్ వాళ్ళకి నెగటివ్స్ లా కనపడకపోవచ్చు ఫ్రెండ్స్ కి అయితే, ఎందుకంటే ఎప్పుడైనా పాజిటివ్ గా ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ వ్యూ పాయింట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ కదా అనే పాయింట్ లో మనం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు దాన్ని చూసే దృష్టి కూడా ఎలా ఉంటుందంటే పాజిటివ్ గానే ఉంటది. కాబట్టి మన నెగటివ్స్ మనకి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కువ రావు. కానీ శత్రువులు ఏంటంటే ప్రతి చిన్న డీటెయిల్, నెగటివ్ డీటెయిల్ ప్రతిదీ చూస్తూ ఉంటారు. కాబట్టి మన గురించి మనకి ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు వస్తుంది, సక్సెస్ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ మనం ఏంటంటే మన నెగటివ్స్ మీద వర్క్ చేసి దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటే విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. సో నెగటివ్స్ తెలియడానికి ఒక బెస్ట్ సోర్స్ ఏంటిది అని అంటే శత్రువులు. సో వాళ్ళు మన దగ్గరే ఉన్నారనుకోండి, శత్రువులు మన దగ్గరే ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తూ ఉంటారు మనం ఇంకా మంచిగా బాగుపడినట్ట. ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళ త్రూ మనకి ఎన్నో తెలుస్తుంటాయి. నీకు సపోజ్ నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నీకు అంత సత్తా లేదు, నీకు అంత స్టోరీ లేదు, బికాస్ నీకు ఇది రాదు అని కూడా చెప్పేస్తారు. ఓకే, బికాస్ నాకు ఇది రాదు కదా, డన్, అని. అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వన్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే, మనతో పాటు మన శత్రువులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ సూటిపోటి మాటలు, లేకపోతే వాళ్ళు మనల్ని ఎట్లాగైతే కించపరుస్తూ ఉంటారో, ఎట్లాగైతే డిమోటివేట్ చేస్తూ ఉంటారో మనల్ని, ఇదంతా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక పర్సన్ మెంటలీ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్ అవడానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, అంతా బాగానే ఉంది. బట్ మెంటలీ మీరు స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే నేను ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయకుండా నేను నా లైఫ్లో ముందుకు వెళుతూ సడన్గా లైఫ్లో ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ అస్. మనల్ని ఎన్నో మీరు ఏమన్నా చేయండి, దాని మీద నెగటివ్ కమెంట్స్ వస్తుంటాయి. చేసాం, నువ్వు నెగటివ్ కమెంట్స్ కి అలవాటు అయిపోయి ఉన్నావు అని అంటే రాడ్ తెలిపోయి ఉంటాం మనం అప్పటికి. సో వీ కెన్ ఈజీలీ టేక్ ఇట్, ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాం. సో అదే అలవాటు లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందని అంటే యూ కాంట్ టేక్ ఇట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకోండి, కొందరు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ కంటెంట్ని వాళ్ళు పెట్టినప్పుడు ఇనీషియల్ డేస్లో నెగటివ్ కమెంట్స్ రాగానే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంది నెగటివ్ కమెంట్స్ వస్తున్నాయి, లేకపోతే ఎందుకు మరీ అంత పచ్చిగా తిడుతున్నారు నన్ను, రైట్, నేను చేసింది అంతా తప్ప. కొందరు ఏడుస్తారు, కొందరు ఎందుకు వచ్చిన లొల్లి అనేసి అసలు సోషల్ మీడియానే ఆపేస్తుంటారు వాళ్ళు. బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే you'll get used to it. You'll get used to it and then that makes you stronger. You're getting used to it అంటే బేసిక్లీ మీరు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు అన్నట్టు లెక్క అక్కడ. సో ఎంత దారుణంగా ఎవరన్నా మన కమెంట్ వేసినా కూడా మనం దాన్ని తీసుకోగలుగుతున్నాము అని అంటే మెంటలీ మనం ఇంకా స్ట్రాంగ్ అయినట్టు లెక్క అక్కడ. సో సేమ్ థింగ్ ఏంటంటే మన శత్రువులు మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ కానివ్వండి, ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది కన్సిస్టెంట్గా వచ్చినప్పుడు ఫ్యూచర్లో మనం ఎదిగే టైంలో ఎన్నో నెగిటివ్ కమెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మనము, రైట్? సో ఇలాంటి కేసెస్లో అంటే మనము ముందుకెళ్ళే పక్షంలో ఈ వచ్చే నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు అని అంటే కనుక
విచ్ మీన్స్ నోబడీ ఈజ్ ఏబుల్ టు డిస్ట్రాక్ట్ యూ. మీ ఫోకస్ ఈజ్ ఆన్ యువర్ గోల్. ఏ నెగటివిటీ కూడా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేంత స్కోప్ ఉండదు అక్కడ. ఉండదు. సో అది అవ్వాలంటే కూడా మన శత్రువులు మన దగ్గర ఉండాలి. కరెక్ట్. మూడోది ఏంటిది అని అంటే శత్రువులతో మనతో పాటు ఉన్నారు అని అంటే బేసిక్ గా మనకు వచ్చే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే వీ విల్ నో అబౌట్ దేర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా. అంటే జనరల్ గా ఏంటంటే ఓకే. మన శత్రువులు మనతో పాటే ఉన్నప్పుడు అసలు వాళ్ళు కూడా ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సన్ నచ్చలేదు, ఇప్పుడు ఆ పర్సన్ దూరం పెట్టేశాను అనుకోండి, అసలు వాడి ఇంటెన్షన్స్ ఏమున్నాయి, వాడు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనకు అర్థం కాదు. అదే నాకు ఆ పర్సన్ నచ్చడు కానీ స్టిల్ నా దగ్గర పెట్టుకుంటున్నాను అనుకోండి, వాడి ఇంటెన్షన్స్ ఏంటి, వాడు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటాడు, అది నాకేమైనా ఇంపాక్ట్ పడుతుందా అనేది ఇంకా ఈజీగా తెలుసుకోవచ్చు మనము. సో దట్ ఈస్ అనదర్ వే ఏంటంటే ఈ శత్రువులు మనతో పాటు ఉన్నారనంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది అనేది కూడా ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో ఇవి మేజర్ బెనిఫిట్స్ యాక్చువల్గా. సో ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళని మనతో పెట్టుకోవడం ఒక ఎత్తు, కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే తెలుసుకుని వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి అని అంటారు అని ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏంటంటే మన శత్రువులు మనతో పాటే ఉన్నారు, కరెక్ట్, కానీ నేను వాడిది తెలుసుకుంటున్నాను ఎట్ ది సేమ్ టైం నాది కూడా నేను రివీల్ చేసేస్తున్నాను అనుకోండి, ఇట్ విల్ బి అ స్పాయిల్ పాట్. అంటే ఇట్స్ లైక్ బేసిక్ గా మనం రివీల్ చేసేస్తా ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు కూడా డిఫరెంట్ యాక్షన్స్ తీసుకొని మనల్ని ఆపే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి తప్ప శత్రువుని కూడా దగ్గర పెట్టి మరీ ఇంకా పోషించడం అలాంటిది చేయకూడదు అనమాట. సో దిస్ ఇస్ వాట్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ని తో పాటు శత్రువులను దూరం పెట్టుకోకుండా దగ్గరే ఉంచుకొని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మనం కూడా ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వి మనం ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అని. అదే మనకి ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ రామ్ గారు ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ.